సువార్త కూడిక ఏర్పాటు చేయబడి ఉండగా ఇప్పటి వరకు మనము పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు చూపిన కృపలకై దేవుని నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మరి ఈ దినము ఈ యొక్క మొదటి వర్తమానము 10 నిమిషాలు సహోదరుడు రాజేష్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ఆ తదుపరి మనము ఆహ్వానించుకున్నటువంటి రీతిగా పాస్టర్ కీర్తి కుమార్ గారు మరి మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ సాయంకాలం వేళ దేవుడు మనతోటి మాట్లాడబోతూ ఉన్నాడు. మనం నిన్న ఆదివారము ధ్యానం చేసుకున్నటువంటి వాక్యమును అనుసరించి దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం మరి ఆసనం అవుతా ఉంది. దేవుని యొక్క దాసుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక ఈ సాయంకాలము మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యము వినవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మోషే ఆ పొదను చూడటానికి వెళ్ళినటువంటి విధంగా ఆ మండుచు ఉన్నటువంటి పొదను నేను ఎందుకు లేదు చూడటం అని అనుకుంటే మరి మోషేను మనం అంతగా గమనించే వాళ్ళం కాదేమో. కానీ అక్కడ మండుచు ఉన్నటువంటి పొదను చూసినటువంటి మోషేని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇక్కడ కూడా మండుచా ఉన్నటువంటి పొద మనకు కనిపిస్తా ఉంది. ఏంటి మీటింగ్స్ అంటే ఏంటి చెప్పండి? మండుచు ఉన్నటువంటి పొదకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడికి మనం వచ్చాము అంటే దేవుడు మోషేని మరి ఒక నాయకుడిగా చేసి మరి మోషే అనేటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఎంత గొప్పవాడో మనం చూసినటువంటి విధంగానే దేవుడు మన జీవితాన్ని కూడా అలాగే చేయబోతూ ఉన్నాడని మనం విశ్వసిస్తా ఉన్నాం. ఆ మండుచు ఉన్నటువంటి పొద దగ్గరికి మనం చేరి వచ్చి ఉన్నామని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి దేవుని యొక్క ఆత్మ ఇక్కడ మండుతా ఉంది. ఆ యొక్క మరి బుష్ అంటే ఆ యొక్క పొద కాలిపోలే. అంటే దేవుని యొక్క అగ్ని మనలో దహిస్తూ ఉంది, కానీ మనం కాలిపోవట్లేదు. మనం సజీవులు అవుతా ఉన్నాం. మనం ఇంకా జీవంతో ఎక్కువ పొందుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క అగ్ని జ్వాలలో మనం ఏం చేయాలా? మరి ఆ యొక్క వాక్యాన్ని మనం గ్రహించబడినటువంటి స్థితిలోకి మనం రావాలి. దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది? దహించు అగ్ని. దేవుని యొక్క వాక్యము దహించేటువంటి అగ్ని. కాబట్టి ఆ అగ్ని జ్వాలలోనికి మనం చేరవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మొదటిగా 10 నిమిషాలు సహోదరుడు రాజేష్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత మనం ప్రత్యేక నడిపించు నీ కర్ర రాజుగా కింద పడేవి, అది సర్పంగా మారుతున్నప్పుడు సర్పంగా మారింది. అలా దేవుడు ఏ పని ఎలా చెప్పాడో అలాగే చేశాడు మోషే. కానీ వీళ్ళు అలా చేయట్లేదు. మోషే 4 రోజులు కనపడకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిమలు కట్టేస్తున్నారు. మోషే 4 రోజులు కనపడకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహాలను చేసేస్తున్నారు. ఎందుకు? వాళ్ళలో భక్తి లేదు కాబట్టి. ఈ మోషేలో ఉంది కాబట్టి దేవుడు మోషేని ఆశీర్వదించాడు. ఆ విషయం మనకు అర్థం కావట్లేదు. రెండవది ఏంటంటే మోషే దేవుని మనసు ఖండించగలడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద కోపగించుకున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు మోషే ఏం చేశాడు? వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, దేవుణ్ణి ఒప్పించాడు వాళ్ళు నాశనం చేయకుండా. అలా చాలా సార్లు ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుని కోపం రాకుండా, ఒక ఉగ్రత రాకుండా ఎక్కువ సార్లు దేవుణ్ణి బ్రతిమలాడుతూ వచ్చాడు మోషే. అలాంటి ప్రార్థనా జీవితం వాళ్ళకి లేదు కాబట్టి మోషే మీద అసూయపడుతున్నారు. అలా ప్రార్థించే తత్వం మనకు లేదు కాబట్టి ప్రార్థించే వారి మీద మనం ఏం చేస్తాం? అసూయపడతాం. అలా పనిచేసే తత్వం మన దగ్గర ఉండదు కాబట్టి పనిచేసే వారి మీద అసూయపడుతూ ఉంటాం. కాబట్టి అనేక మంది ఇలాగా ఉన్న సందర్భాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, సూటిగా వాళ్ళకి అక్కడికక్కడే పరిష్కారం, అక్కడికక్కడే వాళ్ళకి సమాధానం చెప్పేస్తున్నాడు. చూడండి 4వ వచనం, 3వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీ 3 ప్రత్యక్షులకు రమ్మని వాళ్ళని పిలిచాడు. అలాగే 7వ వచనం చూసినట్టే 6వ వచనం నుంచి చూడండి. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినడి మీలో ప్రవక్తగా ఉండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడు. చాలండి.
ఎక్కడ ప్రవర్తన ఎవరు లేరు, దేవుడి మాట గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నాతో మాట్లాడట్లేదు, నాకు చెప్పట్లేదు, దేవుడు నాతో మాట్లాడా, దేవుడు నాకు చెప్పడా అంటున్నారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ గ్రహించే తత్వం వాళ్ళకి లేదు. ఇంకా చదవండి. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడదు. ఎవరి వశం చేసితివి? నీ గర్వమును, నీ హృదయం చెడుతనమును. చాలండి. అన్నని పరామర్శించడానికి వచ్చాడు, తండ్రి పంపిస్తేనే వచ్చాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకంటే దావీదు మీద వాళ్ళకి ఆ దృష్టి లేదు, ఆ ప్రేమ లేదు. పని చేసేవాడి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పని చేసేవాడు అంటే వాళ్ళకి చిన్న చూపు ఉంది. కాబట్టి ఆ చిన్న వాళ్ళని ఏం చేసావు, నువ్వు ఎవరు వర్షం చేసి వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తున్నారు. కానీ అతను వచ్చిన పని ఏంటి అనేది వాళ్ళు వినట్లేదు. తండ్రి పని మీదే వచ్చాడని వాళ్ళు ఆలోచించట్లా. అంటే చిన్న చూపు ఉంది. కానీ అంత చిన్న చూపు ఉండి అంత అవహేళన పడుతూ అన్ని మాటలు పడుతున్న దావీదుని ఏం చేస్తున్నాడు దేవుడు? దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయం చివరి మాటలు చూడండి. 17వ అధ్యాయం 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపల తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం కలవాడును, చూచుటకు సుందరమైన వాడును అయి ఉండేది. వ్యవస్థాపకుడు కీర్తి కుమార్ మాస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. వాక్యము అతి శ్రేష్టమైనది, విలువైనటువంటి మనుషుల్ని మరి అంటే నేను కరెక్ట్గా ఎలా చెప్పాలనుకుంటున్నానంటే దాన్ని ఏమంటారు, ముందుకి వెనక్కి నుంచి ముందుకి అలా మార్చగలిగేటువంటి దేవుడు అనమాట. కాబట్టి నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు తెలియదు. మనం ఇప్పటి వరకు ఆలోచించగలం. దేవుడు భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు. నీ భవిష్యత్తు దేవుడికి తెలుసు. మనకు తెలిసిందంటే ఏంటంటే ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది కూడా తెలియదు. ఇప్పుడు గతించిన విషయాలే మనకు తెలుసు. కానీ జరగబోయే ఒక 10 నిమిషాల తర్వాత ఏం జరిగిందో మనం చెప్పగలమా? చెప్పలేము. కానీ మన జీవితాంతం మన ఈ భూలోకాన్ని విడిచిపోయే రోజు వరకు మన జీవితం అంతా కూడా ఆయన యొక్క చేతిలో మరి ఉంది. కాబట్టి మన యొక్క జీవితాన్ని మెరుగుపరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. అందుకోసం మనం ప్రత్యేకంగా ఈ కూలికలు పెట్టుకొని ఉన్నాం అన్నమాట. ఈరోజు కూడా మరి దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని యొక్క వాక్యం వినకుండా మరి ఉన్నటువంటి వారి గురించి మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని పాస్టర్ గారు నిజానికి బిజీగా ఉన్నారు. రోజు ఏదో ఒక మీటింగ్ పాస్టర్ గారికి ఉంది. ఈరోజు కూడా మీటింగ్స్ ఉన్నాయి. తండ్రి వచ్చి వాక్యం చెప్పండి అడిగినప్పుడు కాదనకుండా మన మధ్యకు వచ్చారు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం వినటానికి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. చేసేటప్పుడు నేను ఆశపడి ఉన్నాను. ఒకసారి సంఘంలోకి వచ్చి నేను కూడా ఆ వాక్యము చెప్పాలని ఒక చిన్న ఆశపడితే దేవుడు ఈ రీతిగా ఈ సభల ద్వారా దేవుని యొక్క కృపచేత ఈ మందిరంలో ఈ సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని దేవుడు కలిగించాడు. ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? తృప్తిపరిచే దేవుడు. దైవజనులు ఇందాక చెప్పినట్లుగానే చాలా ప్రాముఖ్యం. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు అనేక విధాలుగా అనేకమైన పద్ధతుల్లో మనతో మాట్లాడగలుగుతాడు. కానీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే స్థితి కావచ్చు, అర్థం చేసుకునే పరిస్థితి కావచ్చు, అది ఎక్కువగా మనకి వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాం. అందుకని వాక్యం విషయంలో మనం చక్కగా శ్రద్ధగా వినగలిగితేనే దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో మనకి వాక్యం ద్వారానే చక్కగా అర్థమవుతుంది.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని అమూల్యమైన విషయాలను మీతో పంచుకుంటాను. చక్కగా శ్రద్ధగా వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దశలోనికీయులకు రాసిన మొదటి గ్రంథము 1వ దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 1వ వచనం నుండి. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము నుండి ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అమూల్యమైన విషయాల్ని ఈ పరిశుద్ధ గ్రంథములో చదివిన లేఖన భాగాల్లో మనకి అపోస్తుడైన పౌలు ద్వారా తెలియపరచబడుతుంది. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలను దేని బట్టి మనం అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని యొక్క సువార్త చెప్పే దైవ సేవకులు కావచ్చు, దైవ సేవకులు చెబుతున్న సువార్తను కావచ్చు, అపార్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఏం చేసుకునే వ్యక్తులంట? అపార్థము చేసుకునే వ్యక్తులు ఉన్నారు. దైవ సేవకుల యొక్క ఉద్దేశం ఏంటి? దైవ సేవకుల ద్వారా ప్రకటించబడుతున్న సువార్త కానీ వారికి సరైన అవగాహన లేకపోవటం వల్ల అపోస్తుడైన పౌలు కొన్ని అమూల్యమైన మాటలను అక్కడ తెలియపరిచి బోధిస్తున్నాడు వాళ్ళకి. ఈ సువార్త ఏ రీతిగా మాకు అప్పగించబడిందంటే, మేము దేవుని యొక్క సువార్త చెప్పే విధమైన భాగ్యము మా వ్యక్తిగతమైన ఉద్దేశాలను బట్టి మేము ప్రేరేపించబడి చెప్పినవి కాదు. దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి, దేవుని యొక్క సంకల్పాలను బట్టి, దేవుడి యొక్క ప్రేరేపణను బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం, దేవుని యొక్క మాటలను తెలియపరుస్తున్నాం. అది వ్యక్తిగతమైన ఉద్దేశాలను బట్టి తెచ్చుకున్నవి, చెబుతున్న మాటలు కాదు. ఇది దేవుని యొక్క కృపచేత యోగ్యులుగా ఎంచబడి ఆ యోగ్యతను బట్టి మేము ఈ సువార్తను మేము ప్రకటిస్తున్నాం. ఈ సువార్తలో మేము చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మనుషులను సంతోషపెట్టే సువార్త మేము చెప్పకూడదు. ఏం చెప్పకూడదంట? మనుషులను సంతోషపెట్టే సువార్త వాక్యం మేము చెప్పకూడదు. ఎవరిని సంతోషపరచాలి అంటే, ఇట్టి భాగ్యాన్ని, ఇట్టి కృపను అనుగ్రహించిన దేవుని మీద సంతోషపెట్టేవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని కావచ్చు, దేవుని యొక్క సేవ కావచ్చు, దేవుని యొక్క పరిచర్య కావచ్చు నడిపించగలిగిన వ్యక్తులుగా మేము ఉండాలి. ఈ రోజుల్లో ఎలాంటి విధాలు కలిగిన సంఘాలు, సేవ, పరిచర్యలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సంఘ బిడ్డలు చాలా బలహీనం అయిపోతూ ఉన్న పరిస్థితుల్లో సేవకులు కొన్ని సందర్భాల్లో ఏం చేయవలసి వస్తుందని అంటే, ఎక్కడ వీళ్ళు సంఘములోంచి చేయి జారిపోవాల్సిన పరిస్థితులు కలుగుతున్నాయో, వీరు ఎక్కడ బలహీనమైపోతారో, ఎక్కడ వెళ్ళిపోతారో, ఎక్కడ బలహీనమైన జీవితాలు కలిగి ఉంటాయో అనే విధమైన ఒక అభిప్రాయాన్ని కలిగిపోయి
మనుషులను సంతోషపరిచే సువార్తలోనికి, మనుషులు సంతోషపరిచే సేవలోకి, మనుషులు సంతోషపరిచే ఆత్మీయ విధానాల్లోనికి రావాల్సి వస్తుంది. దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము మనుషులు సంతోషపరిచే విధమైన స్థితి సేవకులకి ఇవ్వలేదు. మేము క్రీస్తుకు దాసులము కనుక మనుషులు సంతోషపడితే మేము ఎన్నటికీ క్రీస్తు దాసులము కాదు. అంటే సంఘానికి ప్రాముఖ్యంగా, సంఘములు సేవకులు ప్రాముఖ్యంగా ఉండవలసిన ఉన్నతమైన భాగ్యం ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సువార్త ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుని యొక్క సువార్తని దేవునికి నచ్చినట్లుగానే, దేవుని సంతోషపడినట్లుగానే బోధించాలి. నా ఉద్దేశం, నాకున్న కలిగిన ప్రేరేపణ ఏంటి అని అంటే, ఈరోజు సంఘాల్లో సేవకులు పడుతున్న సువార్త ద్వారా ప్రయాసాన్ని సంఘ బిడ్డలు అర్థం చేసుకోవాలి. సంఘ సేవకుల యొక్క సువార్త ప్రయాసం కావచ్చు, సంఘం యొక్క భారం కావచ్చు, సంఘం యొక్క బాధ్యత కావచ్చు, ఈరోజు సంఘ బిడ్డలే మనమే అర్థం చేసుకోలేకపోతే ఇంకా సేవకుల యొక్క ఉద్దేశాలు ఎరగని సంఘాలు ఎలా అర్థం చేసుకోగలుగుతాయి? అర్థమో చేసుకోలేరు. అంటే ఎందుకు సంఘములో సేవకుల యొక్క ఉద్దేశాలు అలా ఉంటాయి అని ఆలోచన చేస్తే, అవి మనకు నచ్చినట్లుగా కాదయ్యా, దేవునికి నచ్చినట్లుగా ఉంటాయి. సేవకులు ఒక ఉద్దేశాన్ని సంఘ బిడ్డలు కూడా గ్రహించాలి. సంఘములో మనల్ని సంతోషపరిచే విధానాలు కలిగి ఉండాలి, మనల్ని గుర్తించే విధానాలు కలిగి ఉండాలి, మనల్ని గౌరవించే విధానాలు కలిగి ఉండాలి అని కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసులు అటు రీతిగా ఆశించటం పొరపాటు. ఇవ్వవలసిన సందర్భాల్లో గౌరవాలు కావచ్చు, విలువలు కావచ్చు, సేవకులు తప్పకుండా ఇవ్వగలుగుతారు. అది ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో సేవకులు మమ్మల్ని గౌరవించాలి, లేకపోతే విలువియాలి, తెలుసుకోవాలి, మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి, మమ్మల్ని కూడా సంతోషపరిచే విధంగా ఉండాలి, మమ్మల్ని కూడా ఆనందింప చేస్తే బాగుండిద్ది అనే ఒక ఉద్దేశమును కలిగిన వ్యక్తులు చాలామంది ఏమైపోతున్నారు అని అంటే, కొంతమంది సేవకుల యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా చేజారిపోయే వాళ్ళు ఉన్నారు, తప్పిపోయే వాళ్ళు ఉన్నారు, సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారు మనల్ని బాధ పెడుతున్నారు అనే విషయాన్ని మనం అనుకున్నాం. కానీ ఆ సువార్త ద్వారా, పరిచర్య ద్వారా, సంఘం ద్వారా దేవుని సంతోషపరుస్తున్నారు అని అర్థము చేసుకోవాలి. అందుకే ప్రారంభంలో ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? దేవుడు వాక్యం ద్వారానే మనతో చాలా ఎక్కువగా మాట్లాడతాడు. ఆ విషయాన్ని గమనించి, గ్రహించి, అర్థం చేసుకోలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్న భక్తుల విషయంలో అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సేవకుల యొక్క ప్రయాసాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అపార్థం చేసుకుంటున్నారు. దేవుని యొక్క సేవలో, సువార్త పనిలో, సంఘములో, సేవలో వారు ఎంతగా పోరాడుతున్నారు, ఎంతగా శ్రమలు పొందుతున్నారు, ఎంతగా అవమానాలు పొందుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకొని వారి చేస్తున్న బోధలో కపటము లేదు. అందుకే పెద్దవారు ఒక సామెత అంటారు, కసాయి గొర్రె ఏం చేసిందంట, గొర్రె కసాయి వాడినే నమ్మిద్ది. కొన్ని బలహీనమైన మాటలు కలిగి నవ్వించే వాళ్ళు కావచ్చు, మెప్పించే వాళ్ళు కావచ్చు, అనుకూలమైన బోధించే వాళ్ళు కావచ్చు, వారి గురించి ఏం చెప్పగలుగుతామురా అని అంటే చాలా గొప్పగా చెప్పగలుగుతాం. కానీ యథార్థంగా కావచ్చు, కపటం లేకుండా కావచ్చు, మంచి యథార్థతతో కూడిన ప్రేమతో కావచ్చు, సేవ చేసే సేవకుల మటుకి ఏం చేయగలుగుతాం మనం అంటే మెచ్చుకోలేం, సంతోషపడలేం. ఒక చిన్న మాట వాక్య రూపం ద్వారా దేవుని యొక్క హెచ్చరికను కలగజేశారనుకోండి, సేవకుడు ఏదో నన్ను మనసులో పెట్టుకొని, ఏదో వ్యక్తిగతమైన ఉద్దేశాన్ని పెట్టుకొని సేవకుడు ఏం చేశాడు రా అని అంటే ఈరోజు వాక్యాన్ని మన విషయంలో బోధించాడు అనుకొని చాలామంది ఏమనుకున్నారంటే ఆ బోధ కపటమైనది, ఆ బోధలో ఏముందంట, కపటమైనదిగా ఉంది అని చాలామంది ఏమనుకున్నారంటే అది అపవిత్రమైన బోధ.
ఏదో విధమైన 4 వ్యక్తిగతమైన మాటలను పోగు చేసుకొని సమయాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడే కానీ ఇదిగో వాక్యం సరిగా లేదు, వాక్యం చెప్పటము అర్థం కావట్లేదు, వాక్యం బాగా చెప్పలేకపోతున్నారు అని కొన్ని సందర్భాల్లో సేవకుల్ని వాక్యాన్ని ప్రశ్నించే విశ్వాసులు చాలామంది ఉన్నారు. సేవకులు సరిగ్గా వాక్యం చెప్పడం చేతగా లేదు అని నేనైతేనా ఈ వాక్యాన్ని ఎలా చెప్పేవాడిని, నేనైతేనా ఎలా బోధించేవాడిని, నేనైతేనా అనండి. మీరు ఇందాక చదివిన రిఫరెన్స్లో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువార్త చెప్పే విషయంలో జ్ఞాపకం చేసుకోండి, సువార్త చెప్పే విషయంలో యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వ్యక్తులు. ఒకవేళ దేవుని వలన ఒకవేళ సంఘములో ఒకవేళ గొప్ప స్థానం కలిగి వాక్యం చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తులు కలిగి ఉంటే దేవుడు సంఘంలో వాళ్ళని నిలబెట్టేవాడుగా, వాక్యం చెప్పడానికి సంఘాల్లో సేవకులు వాళ్ళని పెట్టేవాడుగా దేవుడు నిలబెడటానికి. కానీ దేవుడు ఎవరిని యోగ్యులుగా ఉంచాడో వాళ్ళే సువార్త చెప్పడానికి యోగ్యులు. సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఎవరు యోగ్యులుగా ఉంచాడో వాళ్ళే సంఘాన్ని నడిపించడానికి యోగ్యులు. ఎవరు సేవ చేయడానికి దేవుడు ఎవరిని యోగ్యులుగా ఎంచాడో వాళ్ళే యోగ్యులు సేవ చేయటానికి. ఇప్పుడు ప్రాముఖ్యంగా మన ఉద్దేశం కాదు, మనకి ఎంత చదువులు ఉన్నా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా, మనకి ఎంత విద్య ఉన్నా మనల్ని మనం యోగ్యులుగా ఎంచుకొని సేవ చేద్దామని కానీ సువార్త చెబుదామని కానీ దేవుని యొక్క పని చేద్దామని కానీ అనుకుంటే సరిపోదు. ఎవరు ఎంచాలి దేవుని యొక్క పనిలో? దేవుడు ఎంచాలా. దేవుడి యొక్క సంఘములో సేవకులకు ఎవరు ఎంచాలా? దేవుడు ఎంచాలా. అంటే ఇప్పుడు మన సంఘములో ఒక సేవకుడు మన ఇష్టాన్ని బట్టి కాదు ఉండవలసింది, ఎవరి ఇష్టాన్ని బట్టి? దేవుని ఉద్దేశాన్ని బట్టి. అంటే ఒక సంఘములో ఒక సేవకుడు ఒక వ్యక్తి నిలబడ్డాడనంటే అది మన ఇష్టం కాదు, ఇంటి వారి ఇష్టం కాదు. ఎవరి ఉద్దేశం అది? దేవుని వలన యోగ్యులను ఎంచి ఆ సేవ, ఆ పరిచర్య, ఆ సంఘం వాళ్ళకి ఇవ్వబడిందని సంఘములో ఉన్న వ్యక్తులు ఏం చేయాలంటే గ్రహించాలి, తెలుసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సేవకులు చెప్పే ప్రతి ఒక్క బలహీనమైన ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క బలహీనతల లోపములే కనపడతాయి. అందుకే పసికిరలు గల వాళ్ళకి లోకమంతా ఎలా ఉండిద్దంట? పచ్చగానే. అట్లా లోపాలు చూసేవారికి సేవలో వాక్యం ఏముండిద్ది? లోపాలే కనపడతా ఉంటాయి. బోధించే వాళ్ళ లోపాలు కనిపిస్తే లోపాలే కనిపిస్తా ఉంటాయి. కారణం ఏంటంటే వాక్యంలో తప్పు లేదు, బోధించే వ్యక్తులు తప్పు లేదు, వాక్యం విని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళలోనే లోపము తప్పు ఉందని మనం గ్రహించాలి. అందుకే పౌలు గారి ద్వారా చెబుతున్న మాట, వారు సువార్త పనులు ఎంతగా పోరాడుతున్నారో అందుకని వారు పోరాట విషయంలో మీరు వ్యర్థము చేయకూడదు, వారి ప్రయాసంలో మీరు వ్యర్థము చేయకూడదు, వారి పరీక్షల్లో ప్రయాసాన్ని వ్యర్థము చేయకూడదు, వారి ఉద్దేశాల్లో వారి ఆలోచనలో కూడా ప్రయాసాన్ని మనం ఏం చేయకూడదు? వ్యర్థము చేయకూడదు. వ్యర్థం చేయటం అనే విషయాన్ని, ప్రయాసం వ్యర్థం చేయటం అనే విషయం అంటే ఏంటంటే, ఒకవేళ 7, 8, 9 తారీఖుల్లో సభలు పెట్టినప్పుడు ప్రాముఖ్యంగా ఉండవలసిన వ్యక్తులు ఎవరు రానంటే సంఘ సభ్యులు. ఒకవేళ సంఘ సభ్యులు లేరనుకోండి, సంఘంలో సహకరించేవారు లేరనుకోండి, సంఘానికి వచ్చేవాళ్ళు క్రమం తప్పకుండా వచ్చేవారు లేరనుకోండి, ఏం చేసినట్లు? ఈ 3 దినాలు సేవ యొక్క ఉద్దేశాన్ని మనం ఏం చేసినట్లు? వ్యర్థమో చేశాం. ఎవరి నిమిత్తమో, ఎవరి కోసం అనంటే దేవుని యొక్క నామమును బట్టి మనల్ని అందరూ బలపరచడానికి ఏర్పాటు చేయబడిన కూడికలేదు. ప్రాముఖ్యంగా ఎవరు ఉండాలి? సంఘ బిడ్డలు, సంఘంలో ఉన్న వ్యక్తులు ఉండాలి. ఒకవేళ ఉండకపోతే మనం వారి ఎంతో పోరాటంతో సువార్త బోధించే విషయంలో వారి ప్రయాసాన్ని ఏం చేసినట్లు? మనము వ్యర్థమో చేసినట్లే. ఒక సంఘ సభ్యులే మనము మన సంఘ ప్రయాసాన్ని మనం గుర్తెరగకపోతే, సేవకుడి యొక్క ప్రయాసాన్ని గుర్తెరగకపోతే ఇంకెవరు అర్థం చేసుకోగలుగుతారు? కొన్ని సందర్భాల్లో ప్రారంభంలో ఇందాక సహోదరులు చెప్పిన మాటలుగానే మనకు అనిపించవచ్చు, సెలవుల రోజుల్లో ఏందంట, సెలవుల రోజుల్లో ఎక్కడో ఇళ్లలోనో బంధువుల ఇళ్లలోనో గడపవలసిన వ్యక్తులము ఏంట్రా ఈరోజు కూడా 3 రోజులు ఒక ప్రార్థనలు పెట్టి మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు అనిపించవచ్చు.
బాధ పెడుతున్నట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ ఈ సభలో వెనకాల, ఈ కొడుకుల వెనకాల మన బాగు ఉందనే సంగతి మనకు అర్థమో కాదు. మన బాగుంది, మనకు మేలుంది, మనకు దీవెన ఉంది. దేని కొరకు? ఆత్మీయంగా బలపడటానికి, ఇంకా బలపడటానికి, ఆత్మీయంగా ఎదిగేవారు ఇంకా ఎదగటానికి, ఆత్మీయంగా నిలబడేవారు ఇంకా నిలబడటానికి, పరిచయం చేసేవారు ఇంకా పరిచయం చేయడానికి, ఎదగటానికి ఇంకా ఎదగటానికి ఏం చేయబడింది? కోడికలో ఏర్పాటు పరిచయం. అందుకని వారి ప్రయాసాన్ని, వారు ఎంతో పోరాటంతో ఏర్పాటు చేయబడింది. నేను చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాను, ఒక రాత్రి పూట, ఒక శనివారము, ఒక రాత్రి పూట, ఒక ఆదివారం దైవజనుడు దేవుని యొక్క పక్షమున నిలబడాలంటే ఆత్మీయ ఆహారం కోసము, ఆత్మీయ వాక్యం కోసము ఆ రాత్రి దేవునితో ఎంత పెరుగులాడి ఆదివారం పూట ఉదయకాల సమయంలో ఆ దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చి ఎంత ప్రయాసంతో మనం బోధిస్తాడు. ఆయన ఎంత సిద్ధపాటు కలిగి ఉంటాడో, ఆయన వాక్యం కొరకు ఎంత ప్రయాస కలిగి ఉంటాడో, వాక్యం బోధించడానికి ఎంత ఆసక్తి కలిగి ఉంటాడో, సంఘ సభ్యులు కూడా అలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటారా? అలాంటి ఆలోచన కలిగి ఉంటాడా? అరే రేపు ఆదివారము దైవ సేవకుడు మంచి వర్తమానంతో మన దగ్గరికి వస్తాడు అని మనం అందరం ఏం చేద్దామని అంటే, రేపు పెందలకాడిన ఆదివారము మన దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి సేవకుల నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అదే మనసుందా? సేవకుడికి ఎంత ఉద్దేశం కలిగి ఒక ఆదివారం పూట ఆశపడుతూ ఉంటాడో అదే ఆశ సంఘబిడల్లో కూడా ఉండిద్దా? ఆదివారం పూట ఆయనకున్న ప్రయాసము ఆదివారం సంఘబిడల్లో కూడా ఉండిద్దా? లేదు. ఆ దేవుని యొక్క ప్రయాసాన్ని, సేవకుడి యొక్క ఉద్దేశాన్ని ఈరోజు సంఘబిడలు మనం అర్థమో చేసుకోలేకపోతున్నాం. అందుకే వారు చేసే సేవా పరిచయంలో మనం అనుకునే మాట ఏంటో తెలుసా? వ్యక్తిగతమైన ఉద్దేశాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు ప్రేరేపించబడి చెబుతున్నారేమో అనుకొని కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే సేవని యొక్క సేవను, దేవుని యొక్క వాక్యాన్ని మనం అపార్థం చేసుకునే వ్యక్తులుగా ఉంటారు. కానీ ఈ 3 రోజులు పగలు రాత్రి ఈ కొడుకుల విషయంలో దైవజనుడు ఎంత పోరాటం, ఎంత ప్రయాసం, ఎంత ఆసక్తి, ఎంత మనం ఉన్నట్లుగానే క్యాజువల్గా ఉండగలుగుతాడా? మనం అనుకున్నట్లే మీటింగ్స్ అనుకోగలుగుతాడా? కానీ ఆయనకున్న వ్యక్తిగతమైన పోరాటము, ఆయన వ్యక్తిగతమైన ఉద్దేశం వేరు. నేనే మాట ఏంటంటే, ఆయన ఏ విధమైన ఉద్దేశంతో దైవజనుడు ఏర్పాటు చేయబడ్డాడో సంఘ బిడ్డలు కూడా అటువంటి ఆసక్తి కలిగిన ఉద్దేశంతోనే దేవుని యొక్క సువార్తను మనం ఏం చేయాలంట? పాలిబాక్సులుగా మనము ఉండటానికి. అందుకే అపార్థం చేసుకుంటున్న వ్యక్తుల విషయంలో ఇక్కడ పౌలు గారు అంటున్న మాట, అదిగో మీ దాసులు మీ సువార్త సభల ద్వారా ఏదో కపటమైన ఉద్దేశాలతో బోధించేది కాదు, అపవిత్రమైనది కాదు. అందుకని మనుషులు సంతోషపరిచే విధమైన వాక్య సందేశాలను బోధించడం కాదు, దేవుని సంతోషపరిచే విషయములో వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. గనుక చూడండి 5వ వచనం కూడా మాట్లాడదాం, 5వ వచనం కూడా చదువుదాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షనైనను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఎందుకు? దేవుడే సాక్షి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుని యొక్క సేవకుల యొక్క మనసులో ఉన్న ఉద్దేశం సరిగ్గా మనం అర్థం చేసుకోక కొన్ని సందర్భాలు ఏమనుకుంటామనంటే, వారి యొక్క మాటలను కావచ్చు, వారి హృదయంలో ధనాపేక్ష కలిగిన వ్యక్తులుగా ఉండి, ఏదంట ధనాపేక్షను కలిగిన వ్యక్తులుగా ఉండి. ఒకవేళ ఒక ప్రశ్న మనం అనుకుందాం, ఒకవేళ ఈ సభల ద్వారా సేవకుడికి ఎంత లాభం వచ్చిందంటారు? ఎంత లాభం వచ్చిందంటారు? ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్స్ పెట్టడం కావచ్చు, కొన్ని పరిచయలు ప్రారంభించడం కావచ్చు, కొన్ని సంఘముల విధానాలను ప్రకటించడం కావచ్చు, కొన్ని సందర్భాలు అనుకునే మాట ఏంటంటే అర్థం చేసుకోక ధనాపేక్షణ కలిగిన వ్యక్తులుగా ఉండి ఏర్పాటు చేయబడినవి. వాళ్ళు అంటున్న మాట తెలుసా? మీరేమైనా అనుకోండి, మీరు ఎలాగైనా అనుకోండి,
ఏ ఉద్దేశంతో అనుకోండి. కానీ మీ మేలు కొరకే నేను సువార్త సభలను ఏర్పాటు చేశాను, మిమ్మల్ని బాగు చేయడానికే సువార్త సభలు ఏర్పాటు చేశాను. కానీ ఏదైనా అపేక్ష, ధనాపేక్ష కానీ, ఏ ఒక ఆశ కానీ, ఏ గొప్ప విధానాలు కానీ నాకు ఏమీ లేవు. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడే సాక్షి. ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ రాయబడిందంటే, కొంతమంది దేవుని యొక్క సువార్తను వ్యాపారం చేసే ఉద్దేశం కలిగిన వ్యక్తులు ఉన్నారని. ఒకవేళ కొన్ని కూడికలు ఏర్పాటు చేయబడి ఆ కొన్ని కోడికల ద్వారా, కొన్ని పరిచయాల ద్వారా, కొన్ని సభల ద్వారా ఏం జరుగుతుంది? కొంతమంది సేవకులు పోగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి అలాగే సువార్త సభల ద్వారా పోగు చేసుకునే ఒకవేళ ఉద్దేశాలు ఏమైనా ఉండేమో, ధనం సంపాదించుకునే ఆలోచనలు ఏమైనా ఉండేమో. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం హల్లెలూయా. సిగ్గుపరిచే దేవుడు కాదు కదా. అందుకని మనుషుల మీద ఆధారపడి సంఘాన్ని, సేవను నడిపించాల్సిన అవసరము కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధాల వాడనై ఉన్నాను. ఏంటంటే ఉద్దేశం వాళ్ళది ఏదో ధనాపేక్ష కావచ్చు, ఇంకొక ఆలోచన కావచ్చు, ఇంకొక ఉద్దేశం కావచ్చు, లేదు వారికి. సభల యొక్క ప్రాముఖ్యత ఏంటనంటే, ఏ విధము చేత అయినను అనంటే, ఏ కూడికల చేత అయినను, ఏ మీటింగ్స్ చేత అయినను కొందరినైనా కూడా రక్షించవలనని. ఏ ఉద్దేశం అంటే వాళ్ళని కొందరినైనా కూడా ఈ 3 రోజుల సభల ద్వారా కొందరిలోనైనా కూడా మార్పు తేవాలని, కొందరినైనా కూడా రక్షణలోనికి నడిపించాలని, దేవుని యొక్క నామాన్ని చక్కగా అర్థం చేసుకుని ఎరిగి దేవునిలోనే ఉండాలని, బలపడాలని, స్థిరపడాలని ఆ ఉద్దేశంతోనే కానీ ఇంకొక ఉద్దేశం సేవకులకి లేదు. వారు ఆశిస్తున్నది ఏంటి అని అంటే, సభల ద్వారా, దేవుని యొక్క మీటింగ్స్ ద్వారా, దేవుని యొక్క పరిచయం ద్వారా, దేవుని యొక్క సువార్త ద్వారా, దేవుని యొక్క సంఘము ద్వారా కొందరినైనా కూడా దేవుని యొక్క రక్షణలోనికి నడిపించవలని ఉద్దేశం తప్ప ఏ ఉద్దేశము లేదు. ఆ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని యొక్క సేవ సువార్త భారములో ఎంతో పోరాటం వాళ్ళకి. ఏ విధము చేతైనను వారు రక్షించాలని. ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదే అధ్యాయంలో 16 వచనం చూడండి, ఒక అమూల్యమైన మాట అంటాడు అపొస్తలుడైన పౌలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, సువార్తను ప్రకటింపవలసిన భారము ఏందంట? నా మీద మోపబడి ఉంది. ఏ భారం అది? సువార్త భారం. అంతేగాని కుటుంబంలో ఉన్న బలహీనమైన పరిస్థితుల భారం కాదు, అవసరతలతో కూడిన భారాలు కాదు, అక్కరతో కూడిన భారాలు కాదు, ఏదో ఖాళీ ఉన్న దాన్ని బట్టి భారాలు కాదు. ఏంటంటే సేవకుల మీద మోపబడి, అందుకే ఇందాక అన్నమాట, దేవుడు యోగ్యులుగా, దేవుని వల్ల యోగ్యులుగా ఎంచబడి ఈ సువార్త భారం మా మీద ఉంచబడింది. ఆ భారాన్ని బట్టి ఈ 3 రోజుల సభలు ఏర్పాటు చేశాం. ఈ 3 రోజుల సభలు బట్టి ఎవరైనా కొందరైనా రక్షింపబడాలని ఉద్దేశం. అందుకని దేవుని సువార్త కపటమైంది కాదు, అపవిత్రమైంది కూడా కాదు. ఏదో ఇచ్చపు మాటలు చెప్పి ధనాపేక్షను పోగు చేసుకోవడం కూడా కాదు. ఏం పోగు చేసుకోవాలని ఒక మాట జ్ఞాపకం చేస్తా, గుర్తుపెట్టుకోండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఏది పోగు చేసుకోవాలని? దేవుని ఎదుటను, సజీవులను, తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునది ఏమనగా, వాక్యమును ప్రకటింపుము, సమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము.
ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తన కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. చూడండి, జ్ఞాపకం చేసుకోండి. అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. కానీ సువార్త ద్వారా దేవుని యొక్క సేవకుల ఉద్దేశం ఏంటంటే కొందరినైనా రక్షించి పోగు చేయాలని దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కలిగి ఏం చేయాలనంటే జ్ఞాపకం చేసుకోండి, దైవ సేవకులు ఏ విధము చేతైనా కొందరినైనా రక్షించి దేవుని యొక్క రాజ్యము కొరకు పోగు చేయాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులు సంఘములో విశ్వాసులు నచ్చినట్లుగా ఉండాలని, నచ్చిన విధానాలు కలిగి ఉండాలని, నచ్చిన ఉద్దేశాలు కలిగిన వ్యక్తులుగా ఉండాలని, వారికి మెచ్చే విధానాలు కలిగి ఉండాలని, వారికి ఆశించే ఆలోచన కలిగించి సంతోషపరిచే వాక్య విధానాలు చెప్పాలని ఉద్దేశాలు కలిగి కొంతమంది అనుకూలమైన బోధలు ఏం చేయాలంట? పోగు చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని సంఘాలు మనం ఆలోచన చేస్తే అనుకూలంగా మాట్లాడితేనే సంఘాల్లో ఉండగలుగుతాం. కొన్ని సంఘాలు అయితే ఇండిపెండెంట్ సంఘాలు కావచ్చు, అవి ఉన్నతమైనవి, ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు, దేవునికి ఒక్కడికే లోబడాల్సిన అవసరం. నచ్చితే సంఘాల్లో ఉంటాం, నచ్చకపోతే ఆ మనిషిని ఆ ఊరు నుంచి ఇంకో సంఘానికి, ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పంపించటమే. ఎవరికి? ఎందుకు? అయ్యా మాకు ఆయన సరిగ్గా వాక్యము చెప్పట్లేదు, ఇదిగో మంచిగా చెప్పట్లేదు, మాకు అర్థమైన రీతిగా చెప్పట్లేదు, ఈ సేవకుడు ఇంకో సేవకుడు కావాలి, ఇంకో బోధకులు కావాలి. ఎలాంటి బోధకులు కావాలంట? కల్పనా కథలు చెప్పారు. అట్లాంటి సంఘాల్లోనే చాలామంది ఎక్కువగా ఉంటారు. ఏ కథలు? ఊహించి ప్రేరేపించి అనుకూలంగా చెప్పే మాటలకే అంటారు. దేవుని యొక్క మాట చెప్పమంటారా? చిన్న మంద భయపడుకుని అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. మనుషులు ఏర్పాటు చేసుకున్న సేవకుల మధ్య దేవుడు ఎలా నాయకత్వం చేస్తాడు? దేవుని యొక్క నడిపింపు ఎలాగ ఉండిద్ది? దేవుని యొక్క ఉద్దేశం ఎలాగ ఉండిద్ది? కాదు, దేవుని యొక్క ప్రణాళిక చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత ఏర్పాటు చేయబడిన దైవజనులను బట్టి సంఘము నడిపించబడుతున్న సంఘములను దేవుడు వ్యక్తిగతంగా మన అభిప్రాయాలను బట్టి ఏర్పాటు చేసుకున్న సేవకుల మధ్య దేవుడు ఉంటాడంటారా? దేవునికి ఏర్పాటును బట్టి నియమించబడిన సేవకులే ఉంటారు. అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే, పౌలు ద్వారా తిమోతి చెబుతున్నా, ఇదిగో ఒకవేళ కల్పనా కథలు చెప్పి ఒకవేళ వ్యక్తిగతంగా మనుషులను కానీ దైవ సేవకులను పోగు చేసుకునే ఉద్దేశం కలిగి ఉండటం కాదు, మన కొరకు పోగు చేసుకోవడం కాదు, మన వ్యక్తిగతమైన వాటిని బట్టి పోగు చేసుకోవడం కాదు. ఎవరి కోసం పోగు చేయాలంట? దేవుని కోసము పోగు చేసే విధంగా మనము కొందరినైనా కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క రాకడలో మన దేవుని యొక్క సేవ పరిచయం ద్వారా, సంఘము ద్వారా కొంతమందినైనా కూడా పోగు చేయాలనే ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని బట్టి ఈ 3 రోజులు సువార్త మీటింగ్స్. మనుషులను పోగు చేసుకోవడం కాదు, వ్యక్తిగతమైన వాటిని పోగు చేసుకోవడం కాదు, యేసుక్రీస్తు నామాన్ని బట్టి కొంతమంది ఆత్మలైన రక్షణలో నడిపించి రక్షించబడిన ఆత్మలను పోగు చేసి ఆ పోగు చేసిన ఆత్మలను దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరిచి కాపాడుటకు దైవ సేవకులు ఏం చేస్తారో తెలుసా? ఎంతో పోరాటం కలిగి ఉన్నారు. ఆ మాట ఇంకో అమూల్యమైన మాట జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఆ తిమోతి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 16 వచనం చూడండి, మంచి ఉన్నతమైన మాట ఉండిద్ది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ఏందంట?
ఆ రెఫరెన్స్ మనం చక్కగా అర్థం చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, సేవకుడి నోటిలో నుండి వచ్చిన ప్రతి ఒక్క గద్దింపు అది మనకి ప్రయోజనకరమై ఉంది. దైవ సేవకురాలు చేసే ప్రతి ఒక్క గద్దింపు అది మనకేమైంది? ప్రయోజనకరమై ఉంది. అందుకని కొన్ని సందర్భాల్లో సంఘములో దైవజనుడు కానీ దైవజనురాలు కానీ కొన్ని సందర్భాల్లో మన బలహీనతలను బట్టి వారు మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు మన వాళ్ళ మీద కోపపడకూడదు. వారు గద్దించినప్పుడు మన ప్రయోజనకరం అది. వారు హెచ్చరించినప్పుడు మనకి ప్రయోజనకరము. ఖండించే స్థితి, గద్దించే స్థితి, బుద్ధి చెప్పే స్థితి, తప్పు సరిచేసే స్థితి, శిక్షించే స్థితి కూడా ఎవరికి ఉంది? దైవజనుడికి, దైవజనురాలకి. అందుకే కొన్ని సందర్భాల్లో దైవావేశము కలిగిన వ్యక్తులుగా లేఖనాలు బోధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కోపంతో బోధిస్తారు, కొంతమంది హెచ్చరికతో బోధిస్తారు, కొంతమంది రోషంతో బోధిస్తారు. కానీ రోషంతో కోపంతో బోధించినప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే తెలుసా? చూడు ఎంత వ్యక్తిగతమైన కోపం పెట్టుకొని, పగ పెట్టుకొని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు, వాక్యం ద్వారా మనల్ని తిడుతున్నారు. మనకు అర్థం కాదా వాక్యం ద్వారా తిడుతుంటే? అనుకుంటాం. కానీ వారు దైవాయుష్యం వలన ఏం చేస్తున్నారు? దేవుని లేఖనాల ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నారు? మనం ప్రయోజనకరమైన స్థితిలో ఉండటానికి ప్రతి విషయంలో వాళ్ళు గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, బుద్ధి చెబుతున్నారు, మన తప్పులు సరి చేస్తున్నారు, మన కొన్ని సందర్భాల్లో శిక్షిస్తున్నారు. వాళ్ళు అలా చేయటం వల్ల ఏంటి? మనకు ప్రయోజనం కాదా? సేవకులకు గద్దించితే మనకు ప్రయోజనం కాదా? సేవకురాలు గద్దిస్తే మనకు ప్రయోజనం కాదా? కొంచెం గద్దిస్తే ఏమైపోతుంది? మన మేలు కోసమే అనుకోవాలి. కానీ ఇదిగో పాషి గారు మొన్న ఆదివారం నన్ను గద్దించారు, ఈరోజు నేను పరిచర్యకి రాను, 2 రోజులు అలిగి కూర్చుంటా ఇంట్లో. తర్వాత ఎవరు రావాలి? పాస్టర్ గారు వచ్చి కొంచెం బతిలాడు, ఏంటమ్మా పోయిన ఆదివారం కలపడలేదు అనగానే ఏం పెట్టమని అంటే అప్పుడు పక్కన విశ్వాసి చెవులు అందిస్తారు. ఏం లేదు పాస్టర్ గారు, మన పరిచయం చేస్తున్నప్పుడు ఏదో చిన్న బలహీనత కలిగిందని మీరు గద్దించారు కదా, దాన్ని పెట్టుకొని మనసులో బాధపడిపోతుంది అనగానే ఇప్పుడు సేవకులు ఏం చేయాలన్నా? అమ్మ అంటే ఎట్టమ్మా, సంఘాన్ని మానుకుంటే ఎట్టమ్మా, తప్పకుండా రావాలమ్మా, పాడైపోతారు ఏదైనా అంటే. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాము? సేవకులు వచ్చి మన ఇంటికి వచ్చి బతిని నడుచుకునే స్థితిలో మనం ఉండొచ్చా? ఉండకూడదా? కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏం తెలుసు? సంఘములో, సేవలో, పరిచయంలో, భక్తిలో, ఆత్మీయతలో వారు మన ప్రయోజనం కొరకే వారు మనల్ని గద్దించారు. వాక్యం ద్వారా మన మేలు కొరకే వారు గద్దించారు, మన బావు కొరకే వారు గద్దించారు అనుకోవాలా. కానీ వారు ఏదో పర్సనల్గా మనసులో పెట్టుకొని ఏదో 2 రిఫరెన్స్లు ఎత్తుకొని దాని గురించే, వాటి గురించే, వీటి గురించే చెప్పాడు అనుకునే మాట. బైబిల్లో ఉన్న యాకోబు గురించి అయితే, సంఘంలో ఉన్న యాకోబు గురించి చెప్పారు అనుకునే మనుషులు మనం ఎవరంట? నీకు అర్థమైనట్లేదు. బైబిల్లో ఉన్న యాకోబు గురించి చెబితే, సంఘంలో ఉన్న యాకోబు గురించి చెప్పారు అనుకునే మనుషులు మనం. కొన్ని బలహీనమైన కల్పన కథలు చెప్పినప్పుడు కొన్ని సందర్భాలు మనకేమనిపించింది? మనకు అనుకూలంగా బోధన మార్చుకొని, మనకు వర్గీకరణ చేసుకొని, ఇది మనకు కొట్టేటట్టే మాట్లాడాడు, మనం తిట్టేటట్టే మాట్లాడాడు, మనల్ని అనేటట్టే మాట్లాడాడు, ఇది మన ఇంటి విషయమే, ఇది మన ఫ్యామిలీ విషయమే. దేవుని యొక్క సువార్త అనే విషయంలో చెప్పేటప్పుడు వ్యక్తిగతమైన విషయాలు దేవుడు ఎందుకు మాట్లాడతాడు? వ్యక్తిగతమైన విషయాల్లో మాట్లాడు. ఒకవేళ సంఘములో మనం ఆత్మీయంగా ఎదిగేటానికి లోపాలు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? లోపాలు సరి చేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకి ఇందాక దైవజనుడు చెప్పినట్లుగానే ఒకవేళ సేనాయి పర్వతం మీద పొద కాలిపోతున్నప్పుడు మోషే చక్కగా ఆడికి వచ్చినప్పుడు, మోషే గొర్రెలు కాచుకున్న వ్యక్తివి కదా, నా దగ్గరికి వచ్చావే చాలా సంతోషం అని రిసీవ్ చేసుకున్నాడా దేవుడు మోషేనే? ఏమన్నాడు? మోషే ఇది పరిశుద్ధమైన స్థలము, ముందు నీ చెప్పులు ఇప్పి రా. అప్పుడు దేవుడు గద్దించడం లేదా? ఇప్పుడు సంఘంలో కూడా వచ్చేటప్పుడు మనం ఏమంటారు? సంఘంలోకి వచ్చేటప్పుడు సంఘము పరిశుద్ధమైంది, దేవుడు పరిశుద్ధమైంది, మీరు పరిశుద్ధమై ఉండండి అని చెప్పినప్పుడు, ఇదిగో నేను పరిశుద్ధత లేదనేగా చెప్పింది ఈరోజు, నేను తప్పు చేసినగా చెప్పింది ఈరోజు. అంటే ఈరోజు నన్ను ఏమన్నాడు పాస్టర్ గారు? పరిశుద్ధత కలిగి ఉండమన్నాడు. అంటే నేను పరిశుద్ధత లేదన్న సంగతి ఆయనకి తెలిసి ఆయన అన్నాడు. వాస్తవం కదా? చెప్పులు వేసుకొని దేవుని దగ్గరికి వస్తుంటే ఏమన్నాడు? మోషేని గద్దించాడు. మోషే ఆగు, ఇది పరిశుద్ధమైన స్థలము. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు మనుషులు రావటం ప్రాముఖ్యం అంటావా, పరిశుద్ధంగా రావటం ప్రాముఖ్యం అంటారా?
దేవుని మందిరానికి నువ్వు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఎలాగైతే వస్తే పర్వాలేదు, సంఘంలో ఉంటే పర్వాలేదు, కుర్చీలు ఖాళీగా ఉంటే అట్ట, అందుకని ఎలాగున్నా కూడా రండి అంటే పడిపోయిద్దా? అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. వాళ్ళు ఏ హెచ్చరించినా, గద్దించినా, ఏ కూడికల ద్వారా మనల్ని ప్రశ్నించినా, ఏ కూడికలు పెట్టి మనల్ని బలపరుస్తున్నా అది మన ప్రయోజనం కొరకే అనుకోవాలి. కానీ ఈరోజు కూడా కూడికలు పెట్టారా, ఈరోజు కూడా ప్రార్థనలు పెట్టారా, ఏదో 2 రోజులు సెలవులు వచ్చినాయని పిల్లల్ని తీసుకొని అమ్మోళ్ళ ఇంటికో, నాన్నోళ్ళ ఇంటికో, పెదనాన్న ఇంటికి వెళ్ళి 4 రోజులు రెస్ట్ తీసుకుందామని ఒక ఉద్దేశం పెడితే మళ్ళీ రాకపోతేనేమో మళ్ళీ పర్సనల్గా నీకే భయం లేకపోతే ఎట్ట అంటావు ఏంటంటే మన బాధ్యత అండి అది. అందుకే నేను చెప్పాను, సేవకుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో సంఘ సభ్యులు కూడా మనం కూడా అంతే బాధ్యతగా ఉండాలి. సంఘ విశ్వాసులకు ఊర్లో ఉన్నట్లుగా, సంఘ విశ్వాసులకి ఒకవేళ కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా, సంఘ విశ్వాసులకి బంధువులు ఉన్నట్లుగా సేవకుడికి సేవకురాలు కొండరు అంటారా? వాళ్ళు కూడా 2 రోజులు ఒకవేళ చర్చి క్లోజ్ చేసి 4 రోజులు ఏడకు చుట్టాలు ఇంటికి పోతే బాగానే ఉండిద్దిగా అనే మనస్తత్వం ఇప్పుడు ఉండిద్ది అంటారా? వాళ్ళ మీద ఏముందంట? సువార్త భారము మోపబడింది. ఆ భారాన్ని బట్టి వాళ్ళు సభల ద్వారా, సంఘము ద్వారా, సేవ ద్వారా, పరిచర్య ద్వారా వారు ఏం చేస్తారు? ఎంతో పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు అనంటే ఏ విధము చేతైనను, ఏ కుడిగల చేతైనను, ఏ పరిచర్య చేతైనను కొందరినైనా దేవుని యొక్క రక్షణలోనికి నడిపించాలి. ఆ రక్షణలో నడిపించాలని కొంతమంది బలహీన వ్యక్తులు ఏం చేస్తారు? గద్దిస్తారు, హెచ్చరిస్తారు, ప్రశ్నిస్తారు. అందుకని కొన్ని సందర్భాలు మనకు అనుకూలంగా వాక్యాలు రావాలంటే రావు, మనం సంతోషపరిచే బోధ చెప్పాలంటే రాదు, మనం బాగుపడే బోధే రావాలా, మనల్ని హెచ్చరించే బోధే రావాలా. అందుకని వారు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకోండి, మనల్ని క్రీస్తు కొరకు మనల్ని పోగు చేసే వ్యక్తులుగానే ఉన్నారు. అందుకని ఆ సువార్త కూడికల విషయాన్ని మనం వ్యర్థము చేసే వ్యక్తులుగా ఉండకూడదు. అందుకే అని అంటాడు, మేము మీ యొద్దకు రావటము అది వ్యర్థము కాదని అనుకుంటున్నాం. మేము సభలు పెడుతున్నామంటే అది వ్యర్థం కాకూడదు. చాలామంది ఇప్పుడు సందరాలు కొన్ని కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలామంది గ్రౌండ్ మీటింగ్లు పెట్టడము మానేసేసారు. దేనివల్ల ఎందుకు పెట్టట్లేకపోతున్నారంటే సామర్థ్యం లేక కాదు, ఎవరు రాకపోకుంటున్నారని, రావటం లేదని చాలామంది ఏం చేస్తున్నారంటే సభలు పెట్టి ఆ ఖర్చు వ్యర్థం చేసుకోవటం ఎందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే సభలు పెట్టలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సేవకుల ద్వారా ప్రేరేపించబడి ఏర్పాటు చేయబడిన ప్రతి కూడిక అది మన ప్రయోజన కొరం కోసమే, మన మార్పు కోసమే, మన రక్షణ కొరకే, మన ఎదగటానికి కొరకే, మన బాగు కొరకే. అందుకని వారు ఏం చేస్తారంటే ఇలాంటి సభలు పెట్టి మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి ప్రయత్నాలు చేస్తారే కానీ వారు వ్యక్తిగతంగా ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ఏర్పాటు చేసిన సభలు అనుకోకూడదు, సువార్త అనుకోకూడదు, మీటింగ్స్ అనుకోకూడదు. ఏమనుకోవాలా? మన ప్రయోజనం కొరకు, మన మేలు కొరకే. అందుకే వారు ఎంత ప్రయాసపడి కొందరినైనా దేవుని యొక్క రక్షణను నడిపించాలని, ఎలాగైనా కొందరినైనా దేవుని యొక్క రాజ్యం కొరకు కొందరైనా పోగు చేయాలని, ఎవరైనా కొందరినైనా నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని ఒప్పుకొని విశ్వసించి రక్షణ పొందాలని ఆ ఉద్దేశాన్ని కలిగే దేవుని యొక్క సేవకుల యొక్క ప్రయాసం. అంతేగాని వ్యక్తిగతమైన ఉద్దేశాలు కాదు. సేవకులకి ఇచ్చిన బాధ్యత, సేవకులకి ఇచ్చిన భారం, దాన్ని సంఘ సభ్యులుగా, సంఘ విశ్వాసులుగా మనం ఏం చేయాలి? అర్థం చేసుకొని వాటిని మనము ప్రయోజనకరంగా మార్చుకోవాలి. ఏంటిది? మీటింగ్స్ని ఏం చేసుకోవాలంటే మనము ప్రయోజనకరంగా మార్చుకోవాలి. ప్రయోజనకరంగా మార్చుకోవాలంటే జ్ఞాపకం చేసుకోండి, నీవు ఆ సభలలో, ఆ మీటింగ్స్లో, ఆ సంఘములో, ఆ పరిచయంలో దేవుని కృప చేత ఆ సంఘాన్ని విశ్వాసులుగా ఉంచినప్పుడు దాని యొక్క సేవకుల యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసే మనస్తత్వం మనలో ఉండకూడదు. పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి, సంఘాన్ని అర్థం చేసుకోవాలి, సేవకుడి యొక్క భారాన్ని, బాధ్యతను, ఉద్దేశాన్ని, వాక్యాన్ని, బోధించే విధానాన్ని అర్థం చేసుకొని వారు ఏం చేసినా కూడా మన ప్రయోజనము కొరకే, వాళ్ళ ప్రయోజనము కొరకు కాదు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, మీరు రక్షించబడిన దాంట్లో మేము రక్షించబడిన భాగ్యులమై ఉంటాం. మీరు ఆనందపడితే మేము ఆనందపడినట్లే, మీరు దేవుని యొక్క రక్షణ పొందారా మేము బాగుపడినట్లే, మా ప్రయాసం వ్యర్థం కాదు అని అనుకుంటున్నారు.
సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క లేదా లోకములో ఉన్న ప్రజల యొక్క మార్పులో దేవుని యొక్క సేవకులు ఏం కోరుకుంటున్నారా అని అంటే సంతోషాన్ని కోరుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతున్నాయి, ఆ ఉద్దేశాలతో సేవకులు బోధిస్తున్నారు, ఆ ఉద్దేశాలతో సంఘాలు ఏర్పాటు చేయబడుతున్నాయి, ఆ ఉద్దేశాలతో సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నాయి, ఆ ఉద్దేశాలతో సేవలు ప్రారంభించబడుతున్నాయి, ఆ ఉద్దేశాలతో సేవకులు నిలబడుతున్నారు. వ్యక్తిగతంగా వారు వ్యక్తిగతమైన గౌరవాలను బట్టి, వ్యక్తిగతమైన ఉద్దేశాలను బట్టి నిలబడుతున్న వ్యక్తులు కాదా. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, సువార్తికు పాదములేత సుందరములు అని అంటున్నారు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు 12 మంది శిష్యులని ఏర్పాటు చేయబడిన తర్వాత మీరు ఏ గృహంలోకి వెళ్తారో ఆ గృహమునని మీరు ఏం చేయాలంటే దీవించండి, శుభం అని చెప్పండి, ఆ ఇంటికి శుభం పలికింది. ఇప్పుడు సేవకుల ద్వారా మనకెంత శుభము, సేవకుల ద్వారా మనకెంత దీవెన, సేవకుల ద్వారా మన జీవితంలో ఎంత కార్యాలు అనే విషయాన్ని చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తా. రోగులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందవలనని నా హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. ఎవరి విషయమై అంట? ఇశ్రాయేలు విషయమై అంటున్నాడు. కొన్ని సందర్భాలు మనం అనుకునే విషయాలంటే కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో వాక్యాన్ని అంత అనుకూలంగా మార్చుకొని దేవుని యొక్క సేవకులు ఆ రోజుల్లో దేవుని యొక్క అద్భుతాలు, ఆ రోజుల్లో యూదులకి, ఆ రోజు ఇశ్రాయేల్కి దేవుడే కానీ ఇప్పుడున్న ప్రజలకు దేవుడు కాదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్న వ్యక్తులకే దేవుడు కానీ బయట ఉన్న వ్యక్తులకి దేవుడు కాదు అనుకొని ఈరోజు యేసుక్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు కానీ ఏదైనా ఆలోచన కలిగి త్రోసేసే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? మనమే. ఈ భూమి మీద ఆదాము ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు ఇశ్రాయేలు ప్రజలే. అందుకే యాకోబుకి రెండో పేరేంటి? ఇశ్రాయేలు అని అంటున్నాడు. కానీ వారు వంశంలో నుండి వచ్చిన వ్యక్తులమేగా మనము. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళకైనా దేవుడు, ఇశ్రాయేల్ ప్రజల దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులకైనా దేవుడు కాదు కదా. కానీ దేవుని యొక్క సేవకుల యొక్క ఉద్దేశం ఏంటంట, వాళ్ళ అభిలాష ఏంటంట, ఇంకా చాలామంది భూమి మీద రక్షణ పొందని వారు ఉన్నారు, ఇంకా యేసయ్యను అంగీకరించిన వారు ఇంకా ఉన్నారు. వారందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష అంటున్నాడు. ఏంటంటే వాళ్ళ ఆశ వ్యక్తిగతంగా సేవకులకి అది తప్పి ఇంకో ఆశ ఉండదు. సేవ విషయంలో ఆశ, పరిచర్య విషయంలో ఆశ, మందిరాలు నిర్మించే ఆశ, సంఘాలు కట్టుకోవాలని ఆశ, 10 మందిని రక్షించాలని ఆశ, 10 మంది బాగు చేయాలని ఆశే కానీ వ్యక్తిగతమైన ఆశలే ఉంటాయి. వారి కుటుంబాలు వ్యక్తిగతంగా ఎన్ని లోపాలు, ఎన్ని కొదువులు ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, మన ఇంటిలో కొదువులు తీర్చడానికి ఆశపడి ప్రార్థన చేస్తారే కానీ వారి ఇంటిలో ఉన్న కొదువులు తీర్చడానికి ప్రార్థన చేసుకోకుంటారా? లేదా. సంఘముల సేవకులు మొదటి స్థానం మనకిస్తారు, తర్వాత స్థానము వాళ్ళు తీసుకుంటారు. మొదటి ప్రార్థన మన కోసం చేస్తారు, తర్వాత ప్రార్థన వాళ్ళు చేస్తారు. ఎందుకు రానంటే ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి రక్షణ పొందకుండా నశించి పోకూడదు. అదే వారు హృదయ అభిలాష అంట. అలాంటి ఆశ కలిగి దేవుని సేవకులు ఏం చేస్తారంటే సంఘాలు నడిపిస్తూ ఉంటారు, సేవలు నడిపిస్తూ ఉంటారు, పరిచయం నడిపిస్తూ ఉంటారు, ఇలాంటి సభలు నడిపిస్తూ ఉంటారు అటువంటి ఉద్దేశాన్ని బట్టే. అంతేగాని వారు బోధన కపటము లేదు, అపవిత్రత లేదు, ఇచ్చక మాటలు కలిగి ధనాపేక్ష కలిగి ఏర్పాటు చేయబడేవి కాదు. రక్షణ కలిగి ఉండాలని, అనేకులు రక్షించబడాలని వారి విషయమే నేను ప్రార్థన చేస్తున్నాను. వారు వ్యక్తిగతంగా 4 గోడల మధ్య సంఘములు కావచ్చు, గృహంలో కావచ్చు, ఆ ప్రార్థన అంతా ఎవరి కోసం తెలుసా? నశించిపోయే ఆత్మలు కొందరినైనా రక్షణలోకి నడిపించి దేవుని యొక్క రాకడలో పోగు చేయాలని ఆ ఉద్దేశాన్ని కలిగే వాళ్ళు ఏదైనా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నారు. అలాగే దేవుని యొక్క సేవకుల ద్వారా ఏర్పాటు చేసే ప్రతిదీ కూడా అదే ఉద్దేశం. కానీ మనం ఏం చేయకూడదు? వ్యర్థము చేయకూడదు, వ్యర్థం చేయకూడదు. అది మన ప్రయోజనం కనుక మనం ప్రయోజనకరంగా మనం ఏం చేయాలా?
మార్చుకోవాలి. అటు మార్చుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఇటు లేఖనాలు మన విడికిలో దీవించి మన కుటుంబాలని, కుటుంబ సభ్యులను, సంఘాన్ని, సేవ పరిచయను దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తా. ఎత్తబడిన వాక్యం నీ హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయబడినట్లుగా సేవకుల యొక్క ప్రయాసం, సంఘం యొక్క ప్రయాసం అర్థం చేసుకొని మనం ఈ సభల్ని వ్యర్థం చేయకుండా ఈ మన ప్రయోజనకరంగా మార్చుకోవటానికి మనము ఈ మూడు రోజులు పగలు ఉదయకాల సమయంలో జరిగే సభల్లో కావచ్చు, సాయంకాల సమయంలో జరిగే సభల్లో కావచ్చు తప్పకుండా కూడుకొని మనకి ప్రయోజనకరంగా మార్చుకొని మన రక్షణ పొందకపోతే రక్షణ పొంది, మార్పు పొందకపోతే మార్పు నొంది దేవుని యొక్క రాజ్యానికి పొందుకునే గొప్ప వ్యక్తులుగా మనం మారటానికి